ప్రతిపక్ష పార్టీలను గ్రూపు తగాదాలు వెంటాడుతున్నాయి. ఎంపీ గుండు సుధారాణిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవాలన్న అధికార టీఆర్ఎస్ పార్టీ నిర్ణయంతో ఆ పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి రగులుతోంది. ఇప్పటికే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వర్గపోరు నడుస్తూ ఉండగా మరో నేత రాకతో తమకు అవకాశాలు తగ్గుతాయన్న భయంతో కార్యకర్తల్లో వెంటాడుతోంది. వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ నేత రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరాలన్న నిర్ణయాన్ని టీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య పోరు నడుస్తుండగా మళ్లీ మరొకరి చేరిక తమ అవకాశాలకు గండి కొడుతుందన్న భయంలో ఆ పార్టీ కార్యకర్తలున్నారు. పార్టీ అధిష్టానం బంగారు తెలంగాణ నినాదంతో ప్రత్యర్థి పార్టీల నుంచి ఎమ్మెల్యేలను, ఎంపీలను చేర్చుకుంటోంది. దీంతో మొదటి నుంచి పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తమ అవకాశాలపై కొత్తగా చేరే నేతలు నీళ్లు చల్లుతున్నారు. తమతో పాటు వచ్చిన కార్యకర్తలకే అవకాశాలు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. రెండు 2014 ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన కొండా దంపతులు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో అప్పటికే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న నేతలు టికెట్ ఆశించి అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహించారు. కానీ వారిని నమ్ముకున్న కార్యకర్తలను కాపాడుకునేందుకు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోందని నియోజకవర్గం నుంచి గెలిచిన కొండా దంపతులు వారితో వచ్చిన వారికే గుర్తింపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న తమను పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదులు సైతం అధిష్టానానికి చేరాయి. దీంతో పాత కార్యకర్తలకు కొండా వర్గీయులకు మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పటికే ఉన్న గ్రూపులను సమన్వయపరచలేకపోతున్న తరుణంలో కొత్తగా చేరుతున్న సుధారాణి వర్గాన్ని ఏ విధంగా కలుపుకుపోవాలో అర్థం కాక నేతలు తలలు పట్టుకుంటున్నారు. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ఆయా డివిజన్లలో కార్పొరేటర్గా పార్టీ టికెట్పై పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న డివిజన్ నేతలకు తలనొప్పిగా మారింది. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని పదవుల పంపకాల్లో కొత్త పాత్రలను కలుపుకుపోవాలని కేసీఆర్ పిలుపునివ్వడంతో తమ అవకాశాలు తగ్గిపోతున్నాయనే ఆందోళన పాత క్యాడర్లో వ్యక్తమవుతోంది. వరంగల్ ఉప ఎన్నికల వేళ పార్టీలో చేరికలతో పాత క్యాడర్లో నిరుత్సాహం వ్యక్తమవుతూ ఉండడంతో వారిని బుజ్జగించడం తలనొప్పిగా తయారైంది. వరంగల్